18,000 కోట్ల మిగులు బడ్జెట్ ఏర్పడ్డ రాష్ట్రం. ఆదాయంతో ఏర్పడ్డ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయాడు. ఇంకొక 1,50,000 కోట్లు పెండింగ్ బకాయిలు. 6 నెలల నుంచి గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు లేవు. అదేవిధంగా పెన్షన్లు 6 నెలలు ఆపేది, జీతాలు నెలాఖరు దాకా పడకపోయేది. 1,50,000 కోట్లు కాంట్రాక్టర్ల బిల్లులు కూడా పెండింగ్ పెట్టిన వ్యవస్థ ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేవలం 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అదేవిధంగా 5 హామీలు నిలబెట్టుకున్నాం. కళ్యాణ లక్ష్మి ఇస్తూనే, జీతాలు మొదటి నెల 1వ తారీఖున ఇస్తూనే, పెన్షన్లు ఇస్తూనే, ఏ పథకాన్ని ఆపకుండా, ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా, ప్రజా ఆస్తులు అమ్మకుండా, అదేవిధంగా అప్పులు కొత్తగా తీయకుండా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల కోసం, పేద బడుగు బలైన వర్గాల కోసం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే కార్యక్రమంలో మనం ముందు సాగుతూ ఉన్నాం. మరి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. ఆరోగ్యశ్రీ కేసీఆర్ తీసేసిన ఆరోగ్యశ్రీని మళ్ళీ పునరుద్ధరించి 10 లక్షలకు పెంచి, అంటే మన 5 లక్షలు ఉంటే 10 లక్షలకు పెంచి పేదవాడిని ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేపించే వెసులుబాటు కల్పించడం జరిగింది. అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. కేవైసీ చేసుకున్న వారికి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడుతూనే ఉన్నాయి. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జత చేయాల్సిన కార్యక్రమం ఇంకేదైనా ఉంటే చేసుకోవాలి. 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఫ్రీగా ఇస్తున్నాం. మీటర్ ఉన్న ప్రతి ఒక్కరికి. మీటర్ లేని వాళ్ళు మీటర్ పెట్టుకోవాలి. పాత డ్యూస్ ఏమైనా ఉంటే చిన్న చిన్న క్లియర్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ ఎలక్ట్రిక్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీటర్లు పెట్టుకోండి. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ. అదేవిధంగా రైతు బంధు, కేసీఆర్ ఇచ్చిన ఒకే ఒక పథకం ఏంటంటే రైతు బంధు. ఎందుకంటే ఓట్లు కేసీఆర్ మాకు డబ్బులు ఇస్తుండే అని చెప్పి ఓట్లు దండుకోవడం కోసం, ఎన్నికల కోసం చేసిన ప్రణాళిక. దాంట్లో మల్లారెడ్డి లాంటి వాళ్ళు, పల్లరాజేశ్వరి లాంటి వాళ్ళు, 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకేమో 2 కోట్లు 3 కోట్లు పోయినాయి. అక్కడ దాకా ఎందుకు, 40-50 ఎకరాలు ఉన్న నాకేమో 2 లక్షలు వస్తాయి. అసలు అర ఎకరమో అసలు భూమి నెలలోనికి ఏమైనా వస్తుందా? అది పేదోడు పథకం. అది లేని వాళ్ళకి ఇవ్వకుండా పరిశ్రమ వాళ్ళకి ఇచ్చిండు. ఎందుకంటే పరిశ్రమ వాళ్ళందరూ పార్టీలో ఉండాలి, పార్టీలో పనిచేసి ఓటు వేయించాలి. కానీ టీఆర్ఎస్ పార్టీ అట్లా చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు పేద బడుగు బలైన వర్గాలు, నిరుపేద కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకాలను వర్తిస్తే 200 కరెంటు యూనిట్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఇంకేదైనా ఇల్లు కానీ ఏదైనా నిరుపేదలకు ఇవ్వాలి. కాబట్టి విజయవంతంగా రేవంత్ రెడ్డి గారు 5 హామీలు ఇవ్వడం జరిగింది. మిగిలిన 3 హామీలు కూడా ఇవ్వబోతున్నాం. రైతు రుణమాఫీ ఆగస్టు నెలలోపు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మహిళలకు ఇస్తామని చెప్పిన 2,500, అదేవిధంగా వితంతు మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు పెంచుతామని చెప్పిన 4,000 పెన్షన్, అది కూడా డిసెంబర్లోపు ఇవ్వబోతున్నాం. ఇంకా అవే కాకుండా రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు కూడా కేసీఆర్ ఇవ్వలే లేని వాళ్ళకు. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఎన్నికలను అయిపోయిన తర్వాత కొత్త రేషన్ కార్డులు మీకు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. 5-6 రకాల సరుకులు, కిరాణా సరుకులు తక్కువ ధరలో మీకు రేషన్ కిరాణాల ద్వారా ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అదేవిధంగా ధరణి పోర్టల్ సమస్యలు, ధరణిలో ఉన్న సమస్యలు మార్చిన ఆదరాబాదరాగా ధరణి ఎక్కించి ఆ ధరణి పోర్టల్ మరి మాన్యువల్ రికార్డ్స్ అన్ని కాల్ చేసి, అదేవిధంగా విఆర్ఓ వ్యవస్థను మొత్తం రద్దు చేసిండు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉండొద్దని చెప్పేసి, ఇన్ఫర్మేషన్ ఉండొద్దని రికార్డ్స్ కాల్చిరు, వ్యవస్థను రద్దు చేసిరు. కాబట్టి దానికి ఏ విధంగా ముందుకు వెళ్తే ప్రజలకు సమస్యలు, ఇబ్బందులు కలగకుండా ఉంటుందనే ఆలోచనలో ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. తప్పకుండా ప్రజలు, పేద పడుగు బలైన వర్గాల పక్షాన్ని నిలబడేది కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ ఒక దళితుడైతే ఇక ఆయన పరమ దళితుడు. పేదోళ్ల మీద జిఎస్టీ వేసి, జిఎస్టీ ప్రతి వస్తువు మీద జిఎస్టీ వేసి మన దగ్గర డబ్బులు వసూలు చేసి ఆదానికి, అంబానికి వాళ్ళకి కట్టబెడుతున్నారు. 26 లక్షల కోట్లు
26 లక్షల కోట్లు, ఈయన 7 లక్షల కోట్లు అప్పు చేస్తే ఆయన 26 లక్షల కోట్లు పెద్ద పెద్ద బడాబాబులకు రుణాలు మాఫీ చేస్తాడు. ఆయన తినే తిండి సంవత్సరానికి 200 కోట్లు మోడీ తినే తిండికి. ఇక ఆయన తిరిగే తిరుగుడికి సంవత్సరానికి 3,000 కోట్లు. 3,000 కోట్లు అంటే దాదాపు ఒక 3,000 ఇళ్ళు కట్టుకోవచ్చు. 3,000 కోట్లకు రాష్ట్రం మొత్తం ఇల్లు కట్టుకోవచ్చు. ఆయన తినే తిండికి మన నియోజకవర్గంతో ఇల్లు కట్టుకోవచ్చు. కాబట్టి అన్నలారా, రాముని పేరుతోని లేదా మతం పేరుతోని ఆయన మోసం చేస్తుంటాడు. తెలంగాణ సెంటిమెంట్తోని ఈయన కేసీఆర్ మోసం చేస్తుంటాడు. ఏ ఒక్క పథకం అని ఇచ్చినామా 10 సంవత్సరాల్లో? రైతు బంధు తప్ప దళిత బంధు ఇచ్చిండా? ఇల్లు ఇచ్చిండా? ఉద్యోగాలు ఇచ్చిండా? ఏది ఇవ్వలే. ప్రతిసారి మోసమే. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా మోసం చేసిందా? 3 నెలల్లో ఇన్ని హామీలు ఎవరన్నా ఏ ప్రభుత్వం చేసిందా? చిన్న పెద్ద చేసినాగా, మోడల్ని పెట్టుకుంటున్నాగా, ఉన్న బడ్జెట్ లో చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి దయచేసి నాకు ఇచ్చిన మెజారిటీ కంటే 2 మెజారిటీ మీరు ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే స్థానిక సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనం బరాబర్గా పోటీలో ఉండే. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక్క సీట్ కూడా గెలవట్లేదు. టీఆర్ఎస్ పార్టీ అనేది క్లోజ్. వాడు బీజేపీకి అమ్మేసిన పార్టీని, బిడ్డను జైలు నుంచి బయట తీసుకురావడం కోసం. కాబట్టి అన్నారా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా పాత కాంగ్రెసే. గతంలో రెడ్డి నాయక్ గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళే, లేదంటే టీడీపీలో నాతో పనిచేసిన వాళ్ళు. ఎవరైనా కానీ కలిసి పనిచేద్దాం. మరి కలిసి పనిచేస్తే పార్టీ బలపడుతుంది. పార్టీ బలపడితే మన రేపు మోడీని కానీ కేసీఆర్ని కానీ రాజకీయంగా బండగేసి కొట్టవచ్చు. వాళ్ళు చేసే మోసాలకు మరి మనం అందరం కలవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు సిపిఎం, సిపిఐ కాంగ్రెస్కు విరుద్ధ పార్టీలు. వాస్తవా కాదా? కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ మీద పోరాడిన పార్టీలు. కానీ వాళ్ళ గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవించేది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తే కాంగ్రెస్ వెంటనే చేసేది, వెనుక ముందు చేసేసేది. కార్మిక చట్టాలు తేవాలంటే కాంగ్రెస్ పార్టీ వెంటనే తెచ్చేది. కానీ ఈ బీజేపీ అట్లా కాదు. సంవత్సరం పొడుగుతా 1,00,000 మంది రైతులు రోడ్ల మీద, ఢిల్లీ రోడ్ల మీద కూర్చుంటే కనీసం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ప్రవర్తించడం తప్ప గింత చలనం లేదు మోడీలా. దాదాపు 100 మంది రైతులు చనిపోయారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 100 మంది రైతులు చనిపోయారు, కాల్పులో చనిపోయారు. అదేవిధంగా గుండెపోటులతో చనిపోయారు. ఆ రోడ్ల మీద మనం ఒకరోజు జాతరకు పోతేనే సమ్మక్క సారక్క దగ్గర తినడానికి నీళ్లు ఉండవు, ఉండడానికి జాగ ఉండదు. అలాంటిది 1,00,000 మంది రోడ్ల మీద ఆటోలల్లా, ట్రాక్టర్లల్లా వచ్చి ఆడ గుడారాలు ఏర్పరచుకొని సంవత్సరం పొడుగుతా ధర్నా చేసిరంటే అది ఎంత పెద్ద మోసం ఆ దేశంలో ఒక్కసారి ఆలోచించండి. రైతు నల్ల చట్టాలు. కాబట్టి అన్నలారా, నిరంకుశ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న మోడీకి, కేసీఆర్కి బొంద పెట్టాల్సి. కేసీఆర్ని పెట్టేసినాం కానీ మోడీని కూడా పెట్టాలి. కాబట్టి ఇంటింటికి ప్రచారం చేయండి. 4-5 రోజులే మిగిలింది. మీరు ఇక్కడ రాని అక్కలకు, అన్నమ్మలకు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ బతికితేనే పేదోళ్ళు బతికినట్టు. పేదోడు రేపు మన పిల్లలు కూడా భవిష్యత్తులో క్షేమంగా, రాజకీయంగా, సామాజికంగా సుస్థిరంగా ఉండాలి, సేఫ్గా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ బతకాల్సిన అవసరం దేశంలో ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసం బలరాం నాయక్ గారికి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నా. ఇక్కడ గ్రామంలో కూడా గతంలో